నిజంగా దళితులకి పెద్దపేట వేసింది అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం. వాడు గుర్తుపెట్టుకో, మా జగన్మోహన్ రెడ్డి, నువ్వు బైబిల్ తీసుకొని వచ్చినంత మాత్రాన, నువ్వు ఎదురు కూర్చున్నంత మాత్రాన నిన్ను దళితులు మర్చిపోరు. నువ్వు ఆడబిడ్డల్ని ఏ విధంగా హింసించావో, దళితులపైన ఎలాంటి దాడులు చేశావో, దళిత బిడ్డలను ఎంత అతి దారుణంగా చంపావో దళితులందరికీ తెలుసు. దళితుల్ని ఆందోళన మీద కూర్చోబెడతానన్న జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా కనీసం దళితుడు వస్తే అతను ఎమ్మెల్యే అయినా కూడా ఆఖరికి నీ ముందు చేతులు కట్టుకొని నించోవాలే తప్పితే కనీసం నీ ఆఫీస్లో దళితుడికి ఒక కుర్చీ ఉందా? ఈ రోజు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి వాడికి తప్పు చేయడం, సస్పెన్షన్ అవ్వగానే దళిత్ కార్డు యూజ్ చేయడం, కమ్యూనిటీ కార్డు యూజ్ చేయడం, ఇట్లాగే ఈ రోజు ఫ్యాషన్ అయిపోయింది. ఈ 5 ఏళ్లలో ఎవరికైనా ఒకడికి మేలు చేశారా? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక సబ్సిడీ లోన్ ఇచ్చారండి? ఏమీ లేదు. ఆ రోజు నిజంగా దళితులకే న్యాయం చేసి ఉంటే, ఈ రోజున అదే దళితులందరూ కలిపి నిలబడి ఉంటే, ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి వేరే చోట ఉండేవాడు అనుకుంటే కదా, అందరికీ తెలిసిందే. 11 ఇచ్చి ఒక మూల కూర్చోబెట్టేవాళ్ళం అయితే కాదు. దళితులకి న్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి వాళ్లే తప్ప ఇంకెవరూ లేరు. గత 2 రోజులుగా చూస్తా ఉన్నాం కదా, పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ తర్వాత వైసీపీ వర్గాలందరూ కూడా సోషల్ మీడియా ప్రధానంగా దళిత వర్గాలని భుజాన్ని ఎత్తుకున్నట్టుగా, అంటే మేము దళితులకు పెద్దపేట వేసాం, దళిత పక్షపాతి జగన్మోహన్ రెడ్డి, దళితుల వ్యతిరేకి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి, కూటమి ప్రభుత్వం పైన దళితులు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి. నిజంగా దళితులకి పెద్దపేట వేసింది అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం. అసలు దళితులకి న్యాయం చేసిందా? ఏదన్నా కమిటీ వేస్తే కనీసం ఒక దళితుడి పేరుందా? ఏదన్నా పదవి ఇస్తే ఒక దళితుడికి పదవి ఇచ్చిందా? దళితుల్ని ఆందోళన మీద కూర్చోబెడతానన్న జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా కనీసం దళితుడు వస్తే అతను ఎమ్మెల్యే అయినా కూడా ఆఖరికి నీ ముందు చేతులు కట్టుకొని నించోవాలే తప్పితే కనీసం నీ ఆఫీస్ లో దళితుడికి ఒక కుర్చీ ఉందా? ఏముంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? దళితులకి న్యాయం చేశాడా? అంటే అంబేద్కర్ గారి బొమ్మ విగ్రహం పెట్టేసేసి నీ ఇష్టం వచ్చినట్టుగా స్థలం ఆక్రమించేసుకొని గవర్నమెంట్ స్థలాల్లో అంబేద్కర్ విగ్రహం పెడితే నువ్వు దళితులకి ఏదో న్యాయం చేసేసినట్టేనా? అంటే నువ్వేదో బైబుల్ పట్టుకొని కాసేపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే నువ్వు దళితులకు న్యాయం చేసినట్టేనా? వాళ్ళకి రిజర్వేషన్లు ఏమిచ్చో, వాళ్ళకి ఉద్యోగాలు ఏమిచ్చో, అసలు దళితులకి ఈ చదువులకు గానీ, ఉద్యోగాలకు గానీ, పరిశ్రమలు గానీ ఏం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? అంబేద్కర్ విగ్రహం గురించే తీసుకుంటే, రాజధాని నడిబొడ్డులో ఉండాలి అని చెప్పి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాదు, రాజధానిలో ఉండడానికి వీల్లేదు, నేను ఉన్న ప్లేస్ లో ఉండకూడదు అన్న పాయింట్ లో, అంటే అప్పుడున్నటువంటి టీడీపీ వ్యతిరేకించిన పాయింట్, అక్కడ రాజధానిలో ఉంటే ఇష్టం లేదు కాబట్టి తీసుకెళ్లి విజయవాడలో పెట్టారు అని చెప్పి టీడీపీ వాళ్ళ వాదన. అంటే రాజధానిలో ఉండాలి అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దళితులకి పక్షపాత, లేదంటే విజయవాడ తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి పక్షపాత? ఇంకొక విషయం చెప్తా నేను, అంటే మధ్యలో అడ్డొస్తుందని అనుకోవద్దు. దళితులు ఇల్లులు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 1 కిలోమీటర్న్నర దూరంలో దాదాపు 200 ఇల్లులు ఇటు సైడ్ గానీ దళితుల ఇల్లులే ఉన్నాయి. నువ్వు ఇంట్లో ఉంటున్నావని చెప్పి, నీకు ఒక ఇల్లు ఉందని చెప్పి, నువ్వేదో 4 రోజులు ఇంట్లో ఉంటావని చెప్పి దళితుల ఇళ్లన్నీ పీకి పారేసిన జగన్మోహన్ రెడ్డి అదే దళితులకి ఇంకెక్కడో ఇల్లు కల్పిస్తానని చెప్పిన 5 ఏళ్లలో వాళ్ళకి ఎక్కడన్నా స్థలాలు ఇచ్చాడా? వాళ్ళకి ఎక్కడన్నా ఇల్లు ఇచ్చాడా? అంటే నువ్వు ఒక్కడివి మంచిగా విశాలంగా పరదాలు కట్టుకొని పెద్ద పెద్ద ర్యాంపులు కట్టుకొని నువ్వు మాత్రం ఇంట్లో కూర్చుంటావా? నీ మిగిలిన దళితులందరి ఇల్లు పీకేసేసి వాళ్ళని రోడ్డు పాలు చేస్తావా? ఏ రోజన్నా ఒక దళితుడికి న్యాయం చేసి ఒక స్థలం కల్పించావా? ఒక ఇల్లు ఇచ్చావా? ఏం చేశాడు దళితుడికి? ఆ రోజున తాడేపల్లిలో కూడా తన ఇంటికి అడ్డొస్తుందని చెప్పేసి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టకుండా తీసుకెళ్లి విజయవాడలో పెట్టుకుంటారు. ఆ విజయవాడలో అదొక గవర్నమెంట్ ల్యాండ్. ఎంతో మందికి ఎగ్జిబిషన్స్ కానీ, మంచి సేల్స్ కానీ, మంచి ఆర్కిటెక్ట్స్ కానీ, ఏమన్నా శిల్పకళాకారులు కానీ, చేనేత వస్త్రదారులు కానీ, వీళ్ళందరూ వచ్చి వాళ్ళు ఎంతో చక్కగా ఆ గ్రౌండ్ ని వినియోగించుకుని ప్రదర్శనలు చేసుకునేవాళ్ళు. ఎంతో మంది చేనేత కార్మికులు వాళ్ళు నేసిన చీరల సైతం తీసుకొచ్చి ఎగ్జిబిషన్స్ పెట్టుకొని అమ్ముకునేవాళ్ళు. వాళ్ళకు కూడా నువ్వు ఏం న్యాయం జరగకుండా ఆ స్థలం అంతా ఆక్రమించేసుకొని ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టేసుకొని నేనేదో దళితులను ఊడబొడి చేస్తున్నాను, నేనేదో దళితులకు న్యాయం చేసేస్తున్నాను, దళితులకి నేనే అండగా నిలుస్తున్నాను అని చెప్పడం చాలా హాస్యాస్పదం అన్నమాట. నువ్వు వేసిన కమిటీలో ఏ కమిటీలో అయినా ఒక దళితుడి పేరు చూపించు, ఒక దళితుడికి నువ్వు చేసిన న్యాయం చూపించు. ఏమీ లేకుండా ఏదో నేను దళితులకు న్యాయం చేసేసాను, బీసీలకు న్యాయం చేశాను, మహిళలకు న్యాయం చేశాను. ఏం మహిళలకి న్యాయం చేశాడండి జగన్మోహన్ రెడ్డి? ఆ రోజున నువ్వు ముద్దుల యాత్ర చేస్తూ
తలలు నిమురుతూ నీ ఇంట్లో నేను అన్నయ్యని మీ పిల్లలకి మేనమావుని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆడపిల్లలకి దిశ చట్టాన్ని తీసుకొచ్చానన్న ఎంతో మంది మహిళలు రోడ్డు పాలయ్యారు, ఎంతో మంది కన్నీటి పాలయ్యి మా భర్తలకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులుగా ఉన్నారు అని అన్నారు. వాలంటీర్లుగా యువతని మిగిల్చేసి గంజాయికి బానిసగా చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవన్నీ మాట్లాడుకుంటే ఏదైతే గత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో దళితులపైన ఏ విధంగా దాడులు జరిగాయనేది అందరికీ తెలిసినటువంటి విషయం. డాక్టర్ సుధాకర్ విషయం కానీ, లేదంటే వరప్రసాద్ విషయం కానీ, లేదంటే ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంశం కానివ్వండి, లేదంటే సౌమ్య అంశం కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకోలలుగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మరుగున పెట్టేసి ఈ రోజు ఒక పీవీ సునీల్ని సస్పెండ్ చేశారు, కాబోయే రోజుల్లో డీజీపీ అవుతాడు కాబట్టి అది ఓర్చుకోలేక ఈ విధంగా చేశారని చెప్పి ఈ రోజు దళితులకు అండగా మేము ఉన్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అంటే భవిష్యత్తుని మర్చిపోతారా? మేమందరం ఏమనుకున్నాం అంటే సరే యువత ఆయన యంగ్ అండ్ డైనమిక్ అని ఆయన చెప్పుకున్నాడు కదా, 30 సంవత్సరాలు నన్నే సీఎం గా కూర్చోబెడతారు జనం అని చెప్పుకున్నాడు కదా. పోనీ ఈ 5 ఏళ్లు ఆయన ఏమన్నా ఓడబడిస్తే జనాలు కూర్చోబెట్టేవాళ్ళు. ప్రత్యేక హోదా కోసం పోరాడతాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అసెంబ్లీ కోసంలో అని చెప్పి పోరాడుతా ఉన్నాడు. మరి ఆ రోజున ఒక మాస్క్ ఇవ్వలేదని చెప్పి ఒక డాక్టర్ ఆ కళ్ళ ముందు చనిపోతుంటే జగన్మోహన్ రెడ్డికి దళితుడు అని తెలియదా? మరి ఆ రోజున ఎంతమంది దళితులు చనిపోయారు? ఎంతమంది మధ్య కోసం అడిగినందుకు ఒక దళితుడు చనిపోయాడు, వరప్రసాద్ అనే దళితుడు. మరి సౌమ్య విషయం ఏంటి? వీళ్ళందరూ దళితులు కాదా? వీళ్ళ విషయంలో సరే, వీళ్ళ విషయంలో తప్పేదో జరిగిపోయింది. నీ ప్రభుత్వం నుంచి నీ మంత్రులు గాని, నీ మహిళలు గాని, లేకపోతే నీ ఎమ్మెల్యేలు గాని, నీ నాయకులు గాని ఏ న్యాయం చేశారు ఈ దళితులకి? ఒక్క న్యాయం అన్నా వీళ్ళు చేయగలిగారా? వీళ్ళకి ఏ న్యాయమో జరగనప్పుడు ఈ రోజున ఎవరో సస్పెండ్ అయ్యారు, ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడని ఈయన జనాల్లోకి వచ్చేసి నేను ఇతనికి న్యాయం జరగలేదని పోరాడతాను అంటే 5 ఏళ్లు నీకు పదవి ఉండి సీఎం పదవిలో కూడా నువ్వు ఉండి ఏం కళ్ళు మూసుకుపోయాగా ఆ రోజు? నీకు తాడేపల్లి కొంప దాటొచ్చావు ఆ రోజు నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి దగ్గరలోనే గతంలో అంటే ఒక దళిత మహిళని కిరాతకంగా మానభంగం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు కూడా ఆ కేసుకి ఎలాంటి న్యాయం జరిగినటువంటి దాఖలాలు కనీసం అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఘటన జరిగితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన ఎలాంటి స్పందించినటువంటి దాఖలాలు, పైగా ఇచ్చినటువంటి ఎక్స్గ్రేషియా కూడా బౌన్స్ అయినటువంటి పరిస్థితి. వీళ్ళు దళితుల గురించి మాట్లాడారు. వీళ్ళు ఒక ఎక్స్గ్రేషియా ఇవ్వరు. ఒకరికి అన్యాయం జరిగిందంటే వాళ్ళకి బాధను పట్టించుకోరు, వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామంటారు. ప్రెస్ ముందుకు వచ్చేసి వీళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు హామీలు ఇచ్చేస్తారు, మేము వీళ్ళకి 25 లక్షలు అనౌన్స్ చేస్తున్నాం, వీళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం అనౌన్స్ చేస్తున్నాం, వీళ్ళకి ఉద్యోగం మేము కల్పిస్తాము, వీళ్ళకి మేము పార్టీ నుంచి ఫండ్ కల్పిస్తాము, ప్రభుత్వం నుంచి వీళ్ళకి 25 లక్షలు ఇస్తాము అని చెప్తారే తప్పితే ఏ రోజున ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఆడుదాం ఆంధ్ర అని అడ్డం పెట్టుకొని రోజా 100 కోట్లు స్కామ్ చేసింది. గెలిచిన ప్రతి ఒక్కడికి 22 లక్షల నుంచి 3 లక్షల వరకు ప్రైజ్ మనీ ఉంటే ఆ ప్రైజ్ మనీ అంతా డమ్మీ బౌన్స్డ్ చెక్స్ ఇచ్చి వీళ్ళు ఏం స్కాములు చేశారో, ఏం స్కీములు అని చెప్పి స్కాములు చేశారో ఎవరికి తెలియదు. వీళ్ళు చేసిన అఘాయిత్యాలు, వీళ్ళు చేసిన దారుణాలు, వీళ్ళు దోచుకున్నది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అది అడుగుతారేమోనని డైవర్షన్ రాజకీయాలు చేయడం వీళ్ళు ఎకనైనా మానాలి. జనాలందరికీ అర్థమైంది కాబట్టి వీళ్ళని 11 సీట్లతో ప్రభుత్వాన్ని ఆపేశారు. ఓటుతో సమాధానం చెప్పారు జనం. ఇంకా వీళ్ళు ఏదో చేద్దాము, ఇంకా ఏదో వీళ్ళు ఊడబడుద్దాము అనుకుంటే ఈసారి ఎమ్మెల్యేగా కాదు కదా, వార్డు కౌన్సిలర్ గా కూడా జగన్మోహన్ రెడ్డి గెలవలేని పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దళిత సామాజిక వర్గాలన్నింటినీ కూడా భుజానెత్తుకొని మాట్లాడినంత మాత్రాన గతంలో ఆయన చేసినటువంటి అన్యాయం కానీ, దళితులకు ఆయన చేసినటువంటి అన్యాయాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవ్వరు మర్చిపోరండి. అందుకే వాళ్ళు ఏవైతే సమాధానం చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళ ఓటుతోనే వాళ్ళు సమాధానం చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏదో నేనేదో చేయంగానే ప్రెస్ ముందుకు వచ్చి కళ్ళు ఎవరికన్నా బాగాలేదంటే నువ్వు వెళ్ళి ఎవరో మనిషి చనిపోయాడంటే కూడా నువ్వు నవ్వుతూ వెకిల్ నవ్వుతూ పరామర్శిస్తావు. జనాలు ఎలా నమ్ముతారండి? అంటే ప్రతిపక్షంలో ఉంటేనేమో నీ తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెలు, దళితులు, నా బీసీలు, నా ముద్దు బిడ్డలు అని చెప్పి ఓదారుస్తావా? నువ్వు సీఎం గా ఉంటేనేమో పరదాలు కట్టుకొని నా మీద హత్య జరిగిద్దేమో, నా మీద ఏగవాలిద్దేమో అని పరదాలు కట్టుకొని నడుస్తావా? ఆ రోజున కనపడలేదా నీకు దళితులు? ఇంటి పక్కన నీకు హత్య జరిగినప్పుడు కూడా కనీసం నీ ఇంట్లో నుంచి నీకు సెక్యూరిటీ నువ్వు పెంచుకున్నావే తప్పితే ఒక మహిళ మీద అన్యాయం జరిగింది, దాడి జరిగింది, వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టారు అని ఏ రోజన్నా నువ్వు ఆలోచించావా? ఆలోచించితే ఆ రోజు నువ్వు ఆలోచించినట్టయితే ఈ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయేవాడివి కాదు. మనం గత 2 రోజులుగా చూస్తా ఉన్నాం. పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ తర్వాత వైసీపీ వర్గాలంతా కూడా ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా దళిత సామాజిక వర్గాలన్నింటినీ కూడా భుజానెత్తుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గతంలో దళితులపైన ఏ విధంగా దాడులు జరిగాయి, దళితులను ఏ విధంగా హతమార్చారన్న విషయాలన్నింటి కూడా మర్చిపోయి ఈ రోజు కూటమి ప్రభుత్వం దళితులను అన్యాయం చేస్తా ఉంది, దళితులను దగా చేస్తా ఉంది అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. నిజంగా దళితులకు న్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఒకటి తెలియక అడుగుతున్నాను, ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ కులపిచ్చి పోదా? ఎందుకు నీకు ఈ కులపిచ్చి దేనికి? గతంలో కూడా నువ్వు 2019లో కూడా నువ్వు ఇది అడ్డం పెట్టుకునే వచ్చావు, నువ్వు ఈ కులపిచ్చి అడ్డం పెట్టుకునే వచ్చావు, ఈ దళితుల మీద నువ్వు దాడులు చేసింది నీకు తెలుసు, నువ్వు ఈ కులాన్ని అడ్డం పెట్టుకోవడం ముందు తీసేయి, మనది ఒకటే
కులం, ఒకటే మతం, ఒకటే సమాజం అనే వినాదంతోనే బయటకు వచ్చాడు. ఇవాళ అదే పదంతో ఉన్నాడు ఆయన. నీకులాగా అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా బాబు గారు నడుచుకోలేదు. అదే అంటారు చూసావా, పిల్ల రాజకీయం అంటారు చూసావా, నీది ఇంకా ఈ పిల్ల చేష్టలు పోలేదు. నీకు ఇంకా ఈ పబ్జీ ఆడి ఈ పిచ్చి పోలేదు. జనం లేకపోయినా దండాలు దశకాలు పెట్టే ఈ గుణం నీకు పోలేదు. ఇంకా దళితులను అడ్డం పెట్టుకుని ఎన్నాళ్ళు నువ్వు బయటకు వస్తావు? మరి ఆ దళితులు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? మమ్మల్ని అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి, మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి, మమ్మల్ని పాతాళ లోకానికి తొక్కేసింది జగన్మోహన్ రెడ్డి. మా పేరు చెప్పుకొని మమ్మల్ని అడ్డం పెట్టుకొని తన అధికారంలోకి వచ్చి మమ్మల్ని ఇంకా తొక్కేశాడని చెప్పి అదే దళితులు చెప్పుకుంటున్నారు. నిన్ను గతంలో అధికారంలో ఉండగాను వాళ్లే నిన్ను తొక్కారు. ఇప్పుడు కూడా వాళ్లే చెప్తున్నారు నిన్ను రేపు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు నిలబడతాను చూసా నిన్ను అక్కడ దాకా కూడా రానివ్వరు. నువ్వు ఈ దళితుల్ని ఈ కులపిచ్చి ఇంకా మానుకో. ప్రజల్లోకి ఎలా వెళ్ళాలని ఆలోచించు. ఎందుకంటే గతంలో నీకు అధికారం ఉన్న రోజులు నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో నువ్వు నీ వాళ్ళతో పబ్జీలు ఆడుకోవడం, నీ పనులు ఆ పనిలో ఉన్నావు. ప్రజల్లోకి రాలా. ప్రజల్ని ఎంత హింసించావో చూస్తానే ఉన్నారు. రైతులు ఎన్ని సంవత్సరాలు రోడ్ల మీద దాడులు చేశారో, ఎంతమంది చనిపోయారో, దళితులు ఎంతమంది చంపేశావో ఎవరికి తెలియదు. కరోనా టైంలోనే చంపావు నువ్వు దళితుల్ని. ఒక దళిత బిడ్డను నువ్వు ఎంత అతి దారుణంగా చంపావో దళితులందరికీ తెలుసు. ఇంకా ఈ దళితులను అడ్డం పెట్టుకుని నువ్వేదో వచ్చి మా మెప్పు బంధాలని చూడటం మానుకో పిచ్చి జగన్మోహన్ రెడ్డి. మంచి నీకు ఫ్యూచర్ ఉంటది. పివి సునీల్ కుమార్ గురించి తీసుకుంటే, పివి సునీల్ కుమార్ దళిత బిడ్డ కాబట్టి రాబోయే రోజుల్లో డీజీపీ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి సునీల్ కుమార్ ని డీజీపీ అవ్వకుండా ఆపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ గతంలోనే ఎక్కడో 14వ స్థానంలో ఉన్నటువంటి కసిరెడ్డి ఏదైతే గతంలో డీజీపీగా చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి డీజీపీగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి 5 నుంచి 9వ స్థానంలో ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ కనిపించలేదు అప్పుడు. అదే కదా అంటుంది, అతనికి అప్పుడు కనిపించరు. ఇప్పుడు ఏంటి అని అంటే ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తున్నాడు, మన పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారు, వీళ్ళ మీద ఏదో ఒక విధంగా నేను ఒక రాయి వేయాలి, ఒక గుడ్డగాల్సి వేయాలి అని చెప్పేసి నువ్వు వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టుకొని వచ్చినంత మాత్రం నువ్వు చేయగలిగింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నీకు ఇదే రేపు రానున్న రోజుల్లో మళ్ళీ చెప్తున్నాం కదా, రోడ్డు మీద కూడా రాలేని పరిస్థితి. ఇప్పటికైనా నీ మీద కాస్తో కూస్తో అభిమానం ఉంది, కాస్తో కూస్తో దయ ఉంది అని అంటే నీ తండ్రి అప్పుడేదో కొన్ని మంచి పనులు చేయడం వల్ల నేను ఈ మాత్రమైనా గెలిపించారు. చాలు, ఒకసారి నేను సీఎం అవ్వాలనుకున్నావా, చాలు ఇంకా సీఎం అయ్యావు. ఇకనైనా ఆ పిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆ ఆడపిల్లలను చూసుకుంటూ నీ మెసేజ్ కి చాలా ట్యాగులు తగిలిచ్చారు, వాటిని కాపాడుకుంటూ ఇకనైనా పద్ధతిగా బతుకు. నువ్వు దళితులను అడ్డం పెట్టుకుని రావద్దు. నువ్వు దళితుల కోసం నువ్వు ఏదో చేస్తున్నానని చెప్పేసి ఇక్కడ కులపిచ్చి పెట్టి కులాలందరూ తన్నుకునేలా చేయొద్దు. చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నంత సేపు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నంత సేపు ఎవరు కుల మతంతో కులపిచ్చితో కొట్టుకోరు, ఎవరు రారు నీ కోసం. ఎవరు వీళ్ళందరూ కలిసి నిన్ను ఇంకా ఇక్కడ దాకా రానికూడదని చూస్తారులే కానీ ఎవరు ఏ కులపిచ్చితో కొట్టుకోరు. నువ్వు ఈ కులపిచ్చి మానుకుంటే చాలా మంచిది. అసలు ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు డాక్టర్ సుధాకర్ ను చూసాం, లేదంటే వరప్రసాద్ ను చూసాం, డైరెక్ట్ గా వాళ్ళ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి ఘటనలు చూసాం. అదేవిధంగా అంటే ఎంతో మంది దళిత అమ్మాయిల పైన అన్యాయాలు జరిగితే ప్రశ్నించినటువంటి తత్వం చూసాం. ఈ విధంగా అంటే ఇన్నిసార్లు దళితులను మోసం చేసినటువంటి వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ ఇవన్నీ గతానంతా మర్చిపోయి ఈ రోజు మేము దళితులను బుధాన వేసుకుంటా ఉన్నాం, దళితులకు అండగా నిలబడ్డామని చెప్పి ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళంతా? వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలు పిచ్చి జనం కదా, ఈ దళితులు మంచిగా నేను బైబిల్ పట్టుకొని వచ్చేస్తే అన్ని మర్చిపోతారులే అని అనుకుంటున్నాడు. నువ్వు వాడు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు బైబిల్ తీసుకొని వచ్చినంత మాత్రాన, నువ్వు ఎదురు కూర్చున్నంత మాత్రాన నిన్ను దళితులు మర్చిపోరు. నువ్వు ఆడబిడ్డల్ని ఏ విధంగా హింసించావో, దళితుల పైన ఎలాంటి దాడులు చేశావో నీ కార్యకర్తలు లైవ్ లోనే చూశారు. ప్రజలు లైవ్ లోనే నీ కార్యకర్తలు ఎంత దారుణమైన పనులు చేశారో. కార్యకర్తలు అనేది లేకుండా వాళ్ళు నీ నాయకులు గాని వీళ్ళు గాని దళితుల పైన, బీసీల పైన, మహిళల పైన నువ్వు నీ గవర్నమెంట్ ఉన్నాగా ఎంత మంది దళితులు చనిపోయారు, ఎంత మంది మహిళలను అనాచకాలు గురయ్యారు తెలీదా? ఇప్పుడేంటి అని అంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళ మనస్మృతితో ఏదో చేసుకుంటే వాళ్ళందరికీ దళిత బిడ్డలు అని చెప్పేసి ఈ కులపుచ్చి పిలమాలను చూస్తున్నావు తప్పితే ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి. అలాంటిది జరగదు. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ సంవత్సరం కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేసిందంటే ఈ రానున్న 4 సంవత్సరాల్లో ఇంకెంత అభివృద్ధి చేస్తుందో. నేను ఇంత బాకీలు ఇంత అప్పుల పాలు చేసేళ్ళినా కూడా ఇంకా ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కలిసి ఇంత అభివృద్ధి ఎలా చేస్తున్నారని నువ్వు తట్టుకోలేక ఇప్పుడు ప్రజల ముందు మంచుకొచ్చావు. ఏం గతంలో ఏమయ్యావు? నువ్వు అధికారంలో ఉండక ప్రజల మధ్యన ఎందుకు రాలేకపోయావు? ఒకసారైనా వచ్చావా? నువ్వు బ్యారిగేడ్లు నువ్వు అడ్డం పెట్టుకుని వచ్చావు తప్పితే ఒక్కసారి నువ్వు ప్రజల్లోకి వచ్చావా? ఇప్పుడు వచ్చి ప్రజల్లోకి వచ్చి ఏం మెప్పిద్దామని వస్తున్నావు? నువ్వు ఏం చేద్దామని వస్తున్నావు? నువ్వు దళితుల బిడ్డల మీదకి నువ్వు రానవసరం లేదు. వాళ్లే నీకు సరైన సమాధానం చెప్తారు. నువ్వేంటంటే చెప్తున్నాను కానీ వాళ్ళు మర్చిపోయి ఉంటారు నేను చేసిన పాపాలు. ఇప్పుడు తెర మీదకి వచ్చింది చూపిస్తేనే వీళ్ళు దీనిని పట్టుకొని మళ్ళీ నన్ను గెలిపిస్తారు అనుకుంటున్నావు. అది జరగదు జగన్మోహన్ రెడ్డి. ఇకనైనా నువ్వు ఈ కులపిచ్చి మానుకుంటే నీకు మంచిది. కాస్త కూస్తో ప్రజల్లోకి వెళ్ళి మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నించు, వాళ్ళకి ఏదైనా మేలు చేయడానికి ప్రయత్నించు. అంతేగాని నువ్వు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళేసి వాళ్ళకి కీడు తలపెట్టడం కోసం కులకిచ్చి పెట్టి కుల మతంతో నువ్వు వాళ్ళని కీడు చేయొద్దు. అలాంటిది జరగదు. నువ్వు ఎంత చేసినా నిన్ను ఇంకా క్షమించడానికి ప్రజలైతే రెడీగా లేరు. నువ్వు మానుకుంటే ఇకనైనా నువ్వు బాగుపడతావు. నువ్వు ప్రశాంతంగా బతకడానికైనా ప్రయత్నించు. అన్న, మనం గత 2 రోజులుగా చూస్తా ఉన్నాం ఏదైతే పివి సునీల్
కుమార్ సస్పెండ్ తర్వాత లేవనెత్తినటువంటి అనేక రాజకీయ అంశాల్లో భాగంగా కేవలం దళితుల్ని తొక్కేసే పనిలో ఉండిపోయింది కూటమి ప్రభుత్వం. దళితుల్ని కావాలని తొక్కేస్తా ఉంది. పివి సునీల్ కుమార్ దళితుడు కాబట్టి తొక్కేస్తా ఉంది, నెక్స్ట్ డీజీపీ ర్యాంక్ లో అయ్యేటువంటి వ్యక్తిని అవ్వకూడదని కష్టంతో తొక్కేస్తా అని చెప్పి అనేక రకాలైన ఆరోపణలు చేస్తా ఉంది వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ. ఎలా చూడొచ్చు దీన్ని? నమస్తే అండి. ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు? ఆయన సరైన అనుమతులు లేకుండా విదేశాల పర్యటనలకు వెళ్ళి ఇష్టం వచ్చినంతసారంగా డిఎల్ డ్రా చేసుకుని అతను కావలసిన విధానంగా హింసించడం, ఒక పార్టీకి స్టాండ్ తీసుకోవడం, ఒక కమ్యూనిటీకి స్టాండ్ తీసుకోవడం, దాని మూలంగానే ఆయన ఇష్టానుసారంగా చేయడం, దానితోటి సస్పెన్షన్ జరిగింది. ఎప్పుడు చేశారండి? వచ్చిన 9 నెలల తర్వాత. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఏబి వెంకటేశ్వరరావు రాగానే సస్పెండ్ చేసినట్టు కాదు కదా. ఆయన పేరు ఏంటి? సరైన సాక్ష్యాలు అన్ని చూసిన తర్వాతే ఆయన మీద చర్యలు తీసుకున్నారు, సస్పెన్షన్ వేసి. ఇప్పుడు ఆయన 2వ స్థానంలో ఉన్నారు అని అంటున్నారు కదా డీజీపీ ర్యాంక్ లో. గత ప్రభుత్వంలో కాడ ఆయన ఏదో స్థానంలో ఉండుంటారు కదా, 2వ స్థానమో 3వ స్థానమో 4వ స్థానమో 5వ స్థానం. మరి 14వ స్థానంలో ఉన్న రెడ్డి గారిని తీసుకొచ్చి డీజీపీ చేసినప్పుడు అప్పుడు లేవని నోర్లు దళితుల గురించి, ఇప్పుడు ఎందుకు నగుస్తున్నాయి నోర్లు? సో మరి దళిత ద్రోహి అని అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఒక దళిత డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు లేవని నోర్లు ఇప్పుడు ఎందుకు నగుస్తున్నాయి? దళితుల్ని హింస పెట్టినప్పుడు ఎవరైతే దళితులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న దళితులు, అంటే దళితుల్లో ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు ఒరిజినల్ దళితుల, తెలుగుదేశానికి సపోర్ట్ చేసినట్టు నెగిటివ్ దళితులు అన్నట్టు వాళ్ళు ఎవరైతే తెలుగుదేశానికి ఉన్నారో, అసలు తెలుగుదేశం అంటేనే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలగ జీవన వర్గాలకి సంబంధించిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. అలాంటి వాళ్ళని వాళ్ళు చూసుకుని ఇప్పుడు ఎవరైతే అన్యాయం చేశారు దళితులకి, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు. ఎట్లా అన్యాయం చేశాడు? ఇసుక పాలసీ తీసుకొస్తానని చెప్పి ఇసుకని అర్జం చేసినట్టు దానికి దళితులకి అన్యాయం చేశాడు. అవునండి, దళితులకు సంబంధించిన పాలసీస్ అన్ని చేశాడు. దళితులకి ఎన్ని కార్పొరేషన్ నిధుల ద్వారా ఎంతమందికి డబ్బులు ఇచ్చాడు, ఎంతమందికి వాళ్ళకి వాళ్ళ జీవనోపాధి పెంచుకోవడానికి ఎంతమందికి ఇచ్చాడు మాట్లాడమని దళితులకు. ఆ రోజు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు వైసీపీలో ఉన్నారో దళితులు వాళ్ళు మాట్లాడమనండి. ఈ గవర్నమెంట్ లో 2019 నుంచి 24 దాకా ఇంతమంది దళితులకి మేము న్యాయం చేసాము, ఇంతమంది దళితులకి మేము వాళ్ళ జీవనోపాధికి మేము పెంచాము అని చెప్పి మాట్లాడమనండి. 2014 నుంచి 19 దాకా ఎంతో మంది దళితులకి న్యాయం చేశారు. అవన్నీ మాట్లాడమంటే ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఈ రోజు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి వాడికి తప్పు చేయడం, సస్పెన్షన్ అవ్వగానే దళిత్ కార్డు యూజ్ చేయడం, కమ్యూనిటీ కార్డు యూజ్ చేయడం, ఇట్లాగే ఈ రోజు ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఎవరికి? కుల సంఘం నాయకులకి. చెప్పేది ఏంటంటే కుల సంఘం నాయకులకు మూలంగా సంవత్సరం మొత్తం మీద ఒక రోజే ఉపయోగం, వనభోజనాల రోజే ఉపయోగం. మీరు కష్టపడి మీరు సంపాదించుకోవాలి, మీరు కష్టపడి మీరు నిలబడాలి. ఎవరైనా సరే సో ప్రతిదానికి దళిత కార్డు ఒకటి వేసుకుని అయితే రావద్దు. ఆయన చేసిన తప్పుకి సస్పెన్షన్ జరిగింది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనం చూసాం దళితుల్ని ఏ విధంగా హింసలు పెట్టారని అనే అంశాలు మనం తీసుకుంటే, అటు డాక్టర్ సుధాకర్ అంశం కానీ, లేదంటే వరప్రసాద్ అంశం కానీ, డైరెక్టర్ సుబ్రహ్మణ్యం అంశం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే కోకోలగా ఉన్నటువంటి పరిస్థితి. మరి అప్పుడెప్పుడు కూడా మాట్లాడినటువంటి ఎవరైతే ఈ సోకాల్ దళిత నాయకులు ఉన్నారో, లేదంటే ఎవరైతే ఈ రోజు దళితుల్ని కూటమి ప్రభుత్వం అంచివేస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, మరి ఆ రోజున ఎందుకు దళితుల్ని చంపేసినా కానీ మాట్లాడలేదు? ఏమంటే వీళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు కానీ, దళితులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ ఎవ్వరు గుర్తురారు. వీళ్ళకి అధికారం పోయిన తర్వాత వైసీపీకి సోకాల్డ్ వైసీపీ సైకోలో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అందరికి అధికారం పోయిన తర్వాత నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా దళితులు వీళ్ళందరికీ అప్పుడు గుర్తుకొస్తారు. ఎందుకంటే అధికారం మదంతో అదే దళితుల్ని వాళ్ళు కించపరిచారు, హింస పెట్టారు, పనులు కూడా చేసుకునేవాళ్ళు, ఊర్లు ఖాళీ చేసిపోయారు మాచర్ల నియోజకవర్గంలో. అట్లాగా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గంలో చాలా మంది చనిపోయారు, చంపేశారు. ఆ రోజు లేకుండా నోర్లు ఈ రోజు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది. వీళ్ళు మళ్ళీ ఎక్కడ లైమ్ లైట్ లేకుండా పోతారో, జనాలకి కనపడకుండా పోతారో, ఈ కుల సంఘం నాయకులు కులాన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు వీళ్ళందరూ ఈ రోజు వచ్చి నా దళితులు అంటారు. అంతే తప్ప వీళ్ళకి దళితుల మీద ప్రేమేం లేదండి. ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారి మీద రోడ్డు మీద షట్టిప్ప తీసి చేతులు వెనక్కి పెట్టి కట్టేస్తే ఆ రోజు ఎవరు మాట్లాడలేదే? ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? వరప్రసాద్ గారి గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటే ఆ రోజు వాళ్ళ రాజకీయమే ముఖ్యం, అంతే తప్ప ఇప్పుడు కూడా వాళ్ళ రాజకీయం ముఖ్యం. వాళ్ళకి కూడా ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ లైమ్ లేకుండా పోతారో అనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు దళితులు అని మాట్లాడుతున్నారు. అంతే తప్ప దళిత మీద ప్రేమ ఏం లేదు. నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే దళితులకు సంబంధించిన సబ్సిడీ గానీ, దళితుల విదేశీ విద్యకు పంపిస్తే వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టడం గానీ, అంబేద్కర్ గానీ ఏదైనా గానీ వీళ్ళు అన్యాయమే చేశారు, దళితులకు అన్యాయం చేశారు. దళితులకి న్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి వాళ్లే తప్ప ఇంకెవరూ లేరండి. అంటే దళిత సమాజానికి కానీ, లేదంటే ఆ కమ్యూనిటీస్కి
కానీ ఒక బలమైన హక్కుగా లేదంటే ఒక బలమైన అండగా నిలబడింది అంబేద్కర్ విదేశీ విద్యా విధానం. దాని పేరు కూడా మార్చేసి జగనన్న విదేశీ విద్యా విధానం అంటూ అంబేద్కర్ గారి పేరుని ఆయన కీర్తిని తొలగించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఎందుకని ఎవరైతే మీరు చెప్తున్నటువంటి కుల సంఘ నాయకులు, ఈ దళిత సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా నోట్లు లెగిస్తే తీసుకెళ్లి రాత్రిపూట అక్రమంగా అరెస్టులు చేయడం ఎన్ని చేస్తారు. అందుకని భయపడి నోరు ఎత్తకపోవడం, వాళ్ళకి అమ్ముడు పోవడం. అంబేద్కర్ పేరు మార్చడం పక్కన పెట్టండి, పేరు మార్చినా సరే ఇప్పుడు సెమిస్టర్ వైజ్ ఫీజు కడతానని చెప్పి ఆ విద్యా దీవెన కింద అది ఒక పథకం పెట్టారు. వాళ్ళు 2 సెమిస్టర్లు చదివిన వాళ్ళు ఉన్నారు, 3 సెమిస్టర్లు చదివిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఫీజు కట్టడానికి ఏంటి? మరి వాళ్ళు దళితులే కదా, ఆ పథకం కింద వెళ్ళిన వాళ్ళు కూడా దళితులేమన్నప్పుడు వాళ్ళకి ఎందుకు డబ్బులు ఆపేశారు? ఎందుకనంటే వీళ్ళు దళితుల మీద ప్రేమ అయితే లేదు, వాళ్ళు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి వాళ్ళు పెట్టారు అని చెప్పి ఒక అక్కస్సుతోటి వాళ్ళు ఆ రోజు చేశారు. దళితుల మీద అయిన ప్రేమ గానీ ఏమీ గానీ అయితే లేదు. గత 2 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ తర్వాత వైసీపీ వర్గం అంతా కూడా దళిత సామాజిక వర్గాన్ని భుజానెత్తుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబోయే రోజుల్లో డీజీపీ అవుతాడని చెప్పి పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేశారు. దళిత వ్యతిరేకులు దళితుల్ని తొక్కేస్తున్నారని చెప్పి ఈరోజు దళిత సమాజాన్ని భుజానికి ఎత్తుకొని మాట్లాడుతున్నట్టుగా వైసీపీ వర్గాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వంలో నిజంగానే వీళ్ళందరికీ న్యాయం చేశారా? ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తేనే ఒక న్యాయం చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుల దళితులకి ఫేవర్గా ఉన్నట్టు మాట్లాడటం కానివ్వండి, లేదంటే ఈ ప్రభుత్వానికి ఒక రాజకీయంగా దుమ్మెత్తి పోసే విధంగా మాట్లాడటం కానీ ఏమాత్రం కూడా కరెక్ట్ కాదనమాట. ఇంకొకటి చూడాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక యాక్షన్ తీసుకున్నారు అంటే దానికి తగ్గట్టు కారణాలు ఆయనకు ఉంటాయి ఖచ్చితంగా. దాని గురించి రేపొద్దున ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇవాళ తెలియకపోవచ్చు, ఏదో ఒకటి మాట్లాడచ్చు ప్రతి ఒక్కళ్ళు. కానీ దళితుల్ని తొక్కేసి, దళితులు ఒక్కరినే కాదు రెడ్లని తప్పించి ఈ రాష్ట్రం మొత్తాన్ని ఎలా నాశనం చేయాలనుకున్నాడో అలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరికి కూడాను బడుగు బలహీన వర్గాలు ఎవరికి కూడాను ఆయన ఏ న్యాయం చేయలేదు, ఎవరిని తీసుకొచ్చి నెత్తిన అందలం కూడా ఎక్కించుకునేది లేదు. సో ఇవాళ ఏదో పతివ్రత కబుర్లు చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రేపు పొద్దున బొక్కబొర్రలో పట్టడానికి ఆస్కారాలు చాలా ఉన్నాయి. మనం గత ప్రభుత్వ హయాంలో చూస్తే డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి కానీ, లేదంటే వరప్రసాద్ దగ్గర నుంచి కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉన్నాయి దళితుల పైన. అంటే మరి నోరు ఎవరైతే లేపుతున్నారో, ఎవరైతే మాకు న్యాయం కావాలని ప్రశ్నిస్తున్నారో, క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరిని అడ్డు తొలగించుకుంటా వచ్చాడు. ముఖ్యంగా దళితులు అనుకోండి, అడిగేదానికి ఆస్కారం లేదు కదా అనుకుంటున్నాడు. అతనికి చాలా చిన్న చూపు అనమాట. ఒక రెడ్డి అనేవాడు మాత్రమే ఇక్కడ కుర్చీలో కూర్చోవాలి, నన్ను క్వశ్చన్ చేయాలి, లేకపోతే నన్ను ఎదిరించాలి, లేకపోతే నాకు సలహాదారుడు అవ్వాలి అనుకొని మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా వాళ్ళనే పెట్టుకున్నాడుగా. ఆ రోజు నిజంగా దళితులకే న్యాయం చేస్తుంటే ఈ రోజున అదే దళితులు అందరూ కలిపి నిలబడి ఉంటే ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి వేరే చోటు ఉండేవాడు అనుకుంటే కదా, అందరికీ తెలిసిందే. 11 ఇచ్చి ఒక మూల కూర్చోబెట్టేవాళ్ళం అయితే కాదు. దీంతో పాటు అసలు ప్రధానంగా దళితులు అంటే ఏదో ప్రేమ చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దళితులందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి అంబేద్కర్ విదేశీ విద్య పేరును కూడా మార్చేసి జగనన్న విదేశీ విద్యగా మార్చుకున్నారు. ఎవరిని పంపించారు విదేశాలకి? ఎంతమందికి శాంక్షన్ చేశారు విదేశీ విద్యని? అంబేద్కర్ విదేశీ విద్య అని మార్చుకున్నారు కదా. ఎంతమందిని పంపించారు అవుట్ ఆఫ్ స్టేట్స్? ఇక్కడ ఇవాళ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరికైతే స్తోమత లేదో వారెవరూ కూడా వెళ్ళలేకపోయి కూర్చున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది, ఎప్పుడు విదేశీ విద్య ప్రకటిస్తారా, ఎప్పుడు మేము వెళ్దామా అని ఎదురు చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ దళితుల్ని చిన్న చూపు చూసిన వ్యక్తి అతను కాబట్టి ఇవాళ వాళ్ళందరూ కూడా పక్కన తోసేశారు. నిజంగా వాళ్ళే ఇచ్చేసుకొని ఉంటే మళ్ళీ పాపం అనుకున్నట్టుగా నేను మళ్ళీ 30 ఏళ్ళు సీఎంగా ఉంటా అన్నాడు కదా, అది అయ్యేదేమో. బాబు గారిని నమ్మారు, వాళ్ళకి అన్యాయం జరిగింది అంటే చంపుకుంటా పోతేనో, నిన్ను అడిగే వాళ్ళందరినీ అడ్డు తొలగించుకుంటా పోతేనో అయిపోతుందా ఏంది రాజకీయం అంటే? ఆ జగన్మోహన్ రెడ్డి చాలా తప్పు చేశాడు అనమాట. అంటే నేను మోనార్క్ అని ఫీల్ అయ్యాడులే. ఫస్ట్ నాకు ఎవరితో పనేంటి, కింద స్థాయి వాళ్ళతో పనేంది, నాకు అవసరం అయితే వాళ్ళు వస్తారు, నా కోసం చించుకుంటారు, తర్వాత వెళ్ళిపోతారు, ఏమన్నా ఉంటే వాళ్ళే పడతారు. ఇప్పుడు ఒక వ్యక్తి రాయిచ్చి కొట్టారని చెప్పేసి చేశారు, ఎలక్షన్ ముందు ఒక ఫేక్ ప్రచారం చేశారు. మరి ఆ ప్రచారంలో ఏం జరిగింది? సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా, మరి అవి ఎందుకు తీయలేదు బయటకి? కానీ ఒక దళిత కుర్రోడిని మాత్రం ఎందుకు తీసుకెళ్లిపోయి జైల్లో కూర్చోబెట్టారు? క్వశ్చన్ చేయలేరనా వాళ్ళందరూ? మొన్న చూసాం, ఏది గుంటూరు మిర్చి అడ్డుకు వచ్చినప్పుడు కూడా ఒక పక్క కొడాలి నాని, ఒక పక్క పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్న పరిస్థితులు చూసాం. కానీ నందిగామ సురేష్ని ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా నెట్టేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మరి ఈ రోజు వీళ్ళు దళితులకు అన్యాయం జరిగిందని మాట్లాడితే అలా నందిగామ సురేష్ ని వాడుకున్నాడండి రాజకీయ పరంగా. అట్టొచ్చిన వాళ్ళని తొలగించుకునే విధంగా అతన్ని వాడుకున్నారు. గుండాయిజం చేయించారు, రౌడీజం చేయించారు, అమ్మ అలి బూతులు తిట్టించారు. మరి బాబు గారి భార్య సతీమణి అయిన పూనమ్మ గారిని తిట్టించారు, పవన్ కళ్యాణ్ గారు సతీమణి తిట్టించారు, బ్రాహ్మణి గారిని అనిపించారు. ఇవాళ ఏమైంది? వాడు డైరెక్ట్ గా వచ్చి చెప్పాడు, సురేష్ చెప్పేశాడు నేను సరెండర్ అవుతున్నాను అని చెప్పి. మరి అతనికి వ్యతిరేకంగా చెప్పినప్పుడు ఇంక ఇతంతో వాడికి పనే ఉంది చెప్పండి జగన్మోహన్ రెడ్డికి. మనుషుల్ని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, ఏ కులం వాళ్ళని వాడాలనుకొని తెలుసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున నందిగామ సురేష్ అనుభవించేస్తున్నాడు. వన్ ఫైన్ డే ఎవ్రీవన్ ఎవరైతే ఆ పార్టీకి సపోర్ట్ చేశారో, తిట్టారో నోటికొచ్చినట్టు ఇవాళ ఒక్కొక్కరు చెప్తున్నారు చూసారా, ఒకళ్ళు చెప్తేనే మేము అన్నాము అని. ఆ రోజున రేపు జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే, అతన్ని జైల్లో తోస్తే వీళ్ళెవరు కనీసం జగన్మోహన్ రెడ్డి చూడటానికి కాదు కదా
నిరసన చేయడానికి కూడా బయటికి రారు. బసవ గారు, గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం పివి సునీల్ కుమార్ ఏదైతే సస్పెండ్ తర్వాత లేదంటే పోలీస్ విచారణకు హాజరు కావాలని చెప్పి వచ్చినటువంటి గైడ్ లైన్స్ తర్వాత వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా దళితులని ఊచకోత కోస్తా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దళితులంటే చిన్న చూపు ఉంది, నా పివి సునీల్ కుమార్ దళితులన్న కారణంగానే తన పైన కావాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పి అనేక రకాలైనటువంటి వాదనలు దళిత వ్యతిరేకి ప్రభుత్వం కూటమి అన్న విధంగా చూపిస్తేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎట్లా చూస్తారు మీరు? వాస్తవంగా ఈ పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కలాగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కలాగా పనిచేశాడు. ఒక దళితుడిలాగా పనిచేయలే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా పనిచేయలే, ఒక చదువుకున్న వ్యక్తిలాగా ఆయన ప్రవర్తించలే. ఆ రోజున ఎంతమంది దళితుల్ని జగన్మోహన్ రెడ్డి చంపుతున్నప్పుడు మరి నువ్వు దళితుడివే కదా, ఒక స్థాయిలో ఉండవు కదా, నువ్వెందుకు మాట్లాడలేకపోయావు? డాక్టర్ సుధాకర్ ని ఒక మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు మీద అతన్ని పిచ్చివాణి చేసి చంపుతుంటే మరి ఆ రోజు నువ్వు మాట్లాడాలి కదా పివి సునీల్ కుమార్ గారు. ఆ రోజు నువ్వు మాట్లాడలా. ఈ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒత్తాసు పలికాడు కాబట్టి వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా పివి సునీల్ కుమార్ గారిని భుజానేసుకుంటుంది. అదే మరి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ కానివ్వండి, చీరాల సునీల్ కానివ్వండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానివ్వండి, వీళ్ళందరూ కూడా చనిపోయారు కదా. ఆ రోజు ఎందుకని మాట్లాడలేదు వైసీపీ ప్రభుత్వం? మీ ప్రభుత్వంలోనేగా దళితులపై ఎక్కువ దాడులు జరిగింది. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎవరైనా గానీ దళితుల మీద దాడులు జరిగినాయి అని గానీ, దళితుల భూములు కబ్జా జరిగినాయి అని గానీ ఎక్కడైనా ఒక్క వార్త అన్నా చూస్తున్నావా? లేదుగా. కూటమి ప్రభుత్వం వచ్చినాక అందరూ ప్రశాంతంగా బతుకుతున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీకులాగా దోపిడీ చేసుకోవట్లేదే, మీకులాగా పేదల భూములు దళితుల ఆస్తులు కొల్లగొట్టడం లేదే, దళితుల్ని చంపట్లేదే, దళితులపై దాడులు చేయటం లేదే ఈ కూటమి ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం వచ్చినాకేగా అందరికీ హాయిగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి, చక్కగా పనులు దొరుకుతున్నాయి. నీ ప్రభుత్వంలో ఎవడు పని చేసుకున్నాడు, ఎక్కడ పనులు ఉన్నాయి? ఇది మీరు చేతగాక ఎదుటోళ్ల మీద ఏదో బుట్టగాలిసి నెత్తినేయటం అంటారు చూసావా, అలాగా చేస్తున్నారు ఇప్పుడు ఈ వైసీపీ సోషల్ మీడియా. మొన్నటిదాకా అన్ని బొక్కలు మూసుకొని కూర్చున్నారు సోషల్ మీడియా. ఈ రోజు వాళ్ళ యొక్క నాయకుడు గైడ్ లైన్స్ తో ఈ రోజున సోషల్ మీడియాలో మనం రోడ్డు మీదకి వెళ్తే జనం కొడతారు, ఈ సోషల్ మీడియాలో అయితే ఎవడు మనల్ని కొట్టేది ఎవడు ఉండడు, కామెంట్ బాక్స్ లో కామెంట్లు కూడా బ్లాక్ చేసుకోండి, మీరు మాత్రం సోషల్ మీడియాలో ఏది పడితే అది రాసేయండి అని చెప్పేసి మీ అధిష్టానం చెబుతుంది. కాబట్టి వైసీపీ సోషల్ మీడియా ఇలాగ చెబుతున్నారండి. ప్రధానంగా తీసుకుంటే గతంలో దళితులకు సంబంధించి మీరు చెప్పినట్లుగా అనేక మంది దళితులపైన దాడులు మనం చూసాం, అనేక మంది దళిత నాయకులపైన దాడులు మనం చూసాం. ప్రధానంగా అంబేద్కర్ విదేశీ విద్య పేరును మార్చి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అంటే ఆ తండ్రి పేరు ఆయన పేరు పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అక్కడ రాజధానిలో ఉండాల్సినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి విజయవాడలో పెట్టడానికి మనం చూసాం. అంటే ఈ విధంగా దళితులందరినీ కూడా తొక్కేసి లేదంటే దళిత నాయకులపైన దాడులు చేసి దళిత పథకాలను రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఆ పార్టీ కానీ అప్పుడున్నటువంటి దళిత నాయకులు ఎవరో కూడా ప్రశ్నించినటువంటి నాయకులు ఈ రోజు ప్రశ్నిస్తా ఉంటే దీన్ని ఎలా చూడొచ్చండి మనం? 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి దోచుకు తింది, పిండుకు తింది, వాళ్ళ రక్తాన్ని జుర్రుకు తింది, పేదల రక్తాన్ని. పేదలనే జగన్మోహన్ రెడ్డి కాల్చుకు తిన్నాడు, వేధించుకు తిన్నాడు, చంపుకు తిన్నాడు, దోచుకు తిన్నాడు. ఈ రోజు వచ్చి నీతి సూక్తులు ఎట్లాగా నీతి సూక్తులు వల్లిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి భజన బృందం. ఒకటే మీరందరూ కూడా తెలుసుకోవాలి, మీ హయాంలో మీ 5 ఏళ్లలో ఎవరికైనా ఒకడికి మేలు చేశారా? ఎవరికైనా ఒక ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ ఒక్క 10 రూపాయల సబ్సిడీ లోన్లు ఇచ్చారండి? ఈ కార్పొరేషన్లు అన్ని కూడా ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ అని 63 కార్పొరేషన్లు మీ జేబు సంస్థలాగా పెట్టుకొని ఆ కార్పొరేషన్లో డబ్బులన్నీ కూడా మీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి జీతాల కోసం అవన్నీ కూడా జీతాలలాగా మళ్లించారండి. మీరు ఎవరికి మీరు న్యాయం చేశారు? ఎవరికైనా ఒక ఆటో కొనిపించారా? ఎవరికైనా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక సబ్సిడీ లోన్ ఇచ్చారండి? ఏమీ లేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీరు చేసిన అప్పులు తిప్పలు అన్నీ సరి చేసుకొని దళితులకు, మైనార్టీలకు, బీసీలకు కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇస్తున్నారండి. మీరు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ఎవరినైనా ఒక్క 10 మందిని మీరు విదేశాలకు పంపించారండి? ఆ మహానుభావుడు పేరు మార్చి మీరు జగనన్న విదేశీ విద్య, వైఎస్ఆర్ విదేశీ విద్య అని పేర్లు పెట్టుకున్నటువంటి మీరు ఈ రోజున దళితుల గురించి, దళితుల సంక్షేమం గురించి నీతులు వల్లించడం అనేది
చాలా విడ్డూరం అండి. ఇదే సందర్భం పైన అయితే ఏదైతే ఒక దళిత వ్యక్తిని కాబోయే డీజీపీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది, కావాలని చెప్పి తను డీజీపీ అవటాన్ని జీర్ణించుకోలేక ఈ విధంగా దాడులు చేస్తా ఉంది చెప్తున్నటువంటి సోకాళ్ళు ఎవరైతే దళిత నాయకులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా గతంలో జరిగినటువంటి దాడులు కానివ్వండి, లేదంటే సుధాకర్ గారి పైన జరిగినటువంటి దాడులు కానివ్వండి, లేదంటే వరప్రసాద్ పై జరిగినటువంటి దాడులు కానివ్వండి, ఎమ్మెల్సీ అనంతబాబు చేసినటువంటి హత్య కానివ్వండి, అంటే ఇవన్నీ కనిపించట్లేదా? దళితుల పైన ఈ విధంగా దాడులు జరుగుతూ ఉంటే ఏం కనిపించలేదా? ఇదే కనిపిస్తా ఉంది ఒక్క కంటికి. ఇప్పుడు ఒకటండి, మాలో కూడా దళిత నాయకులు ఎలా తయారయ్యారంటే ప్యాకేజీలకు అమ్ముడు పోతున్నారు. దళిత నాయకులు ఈ టవల్ కొన్నటువంటి, ఈ రంగు కొన్నటువంటి విలువను పోగొడుతున్నారు. దళిత నాయకులని చెప్పుకోవడానికి సిగ్గు లేకోకుండా వీళ్ళు చేసేటువంటి ప్రవర్తనలు. దళితులపై జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా బాధించినప్పుడు వీళ్ళందరూ ఏ బొక్కలో దాక్కున్నారు? ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్యాకేజీ కోసం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి బిస్కెట్ల కోసం ఆశపడేటువంటి వీళ్ళందరూ కూడా ఆ రోజు ఏమైపోయారు? ఆ రోజు మీరు మాట్లాడాలి కదా, కనీసం నా కులస్తుడు, నా జాతివాడు, నావాడు, నా పేదవాడు, నా దళితుడని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఉచ్చబోసుకున్నారు. ఆ రోజు ఈ షోకాల్డ్ ఎవరైతే ఇప్పుడు మేము దళిత నాయకులు అని చెప్పుకుంటూ వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని చూసి ఉచ్చబోసుకున్నారు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అంటే జాలి హృదయం గల్లా వాళ్ళు. వీళ్ళు పరిపాలన మీద దృష్టి చేస్తారు. వీళ్ళు ఏదైతే సంక్షేమం మీద దృష్టి పెడతారు, వాళ్ళకి కక్ష సాధింపులు, ఒక్కొక్కడు బెండు తీయటం అనేది ఉండదు. కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి తోకలు ఇలా ఊపుతున్నారు అంతే తప్ప నిజంగా మీరు దళితుల అభివృద్ధి మీద, దళితుల సంక్షేమం మీద మాట్లాడే వాళ్ళైతే ఆ రోజే మాట్లాడాల్సింది. ఈ రోజు వచ్చి మాట్లాడటానికి మిగతా చూసేటువంటి సామాన్యులమైనటువంటి మేమందరం కూడా ప్యాకేజీ కోసమే వచ్చి మీరు ఈ రోజు మాట్లాడుతున్నారని మేము అనాల్సి వచ్చింది.